మనకి కస్టమర్ అయితే ఈ యాంప్లిఫైర్ హమ్మింగ్ ఇష్యూ కోసం అయితే తీసుకొచ్చారు. వైరింగ్ అప్డేట్ ప్లస్ ట్రాన్స్ఫార్మర్ 2 సబ్‌వూఫర్ సెక్షన్ అప్డేట్ కోసం అయితే వచ్చింది. మెయిన్గా హమ్మింగ్ ఇష్యూ వాళ్ళకి. ఆ హమ్మింగ్ అనేది నేను ఇందులో తీసేస్తాను. పవర్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో హమ్మింగ్ అయితే నేను తీసేసాను. టోటల్ హమ్మింగ్ అయితే టోటల్ 0. ఇప్పుడైతే మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి కస్టమర్ అయితే ఈ యాంప్లిఫైర్ హమ్మింగ్ ఇష్యూ కోసం అయితే తీసుకొచ్చారు. ఈ యాంప్లిఫైర్ అయితే హమ్మింగ్ ఇష్యూ ఉంది అన్ని ఛానల్స్లో ప్లస్ సబ్లో కొద్దిగా ఎక్కువ వస్తుంది. ప్లస్ ఈ యాంప్లిఫైర్లో మనం మెయిన్ చేసే వర్క్ ఏంటంటే వైరింగ్ అనేది మార్చేస్తాం హమ్మింగ్ తీయడానికి. ప్లస్ ఏంటంటే ఇందులో ట్రాన్స్ఫార్మర్ కూడా చిన్న అప్డేషన్ ఉంది. నేను మీకు ఒకసారి యాంప్లిఫైర్ దగ్గరికి వీడియో తీసుకొచ్చి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది యాంప్లిఫైర్ అయితే ఫ్రంట్ లుక్ వచ్చేసి ఓకేనా. ఆల్రెడీ కస్టమర్ అయితే ఇది బయట చేయించారు. చిన్న హమ్మింగ్ ఇష్యూ ఒకటి ఉందండి. ప్లస్ ఏంటంటే వైరింగ్ అయితే మార్చాలి. నేను మీకు ఒకసారి ఇంటర్నల్గా చూపిస్తాను. ఇది కొద్దిగా డీప్ క్యాబినెట్ ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్ వచ్చేసి కొద్దిగా డీప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 24/0 5 amps వాడారు 2. ఇది ఏంటంటే 5.2 యాంప్లిఫైర్. ఇది కూడా ఇక్కడ వచ్చేసి శక్తి 4 FET మోనో వాడారు 2. ఇది శక్తి 5 channel బోర్డు వాడారు ఓకేనా. ఇక్కడ పవర్ సెక్షన్స్ వచ్చేసి 2 కెపాసిటర్లు ఈ విధంగా అయితే వాడారు. ఇక్కడ మన ఫ్యూటెక్ డికోడర్ బోర్డు అండి ఇది వచ్చేసి జెమ్టెక్ రిమోట్ కిట్. ఇది ఇప్పుడు మీకు ఫ్రంట్ చూసినట్టయితే ఇది జెమ్టెక్ది రిమోట్ కిట్. ప్లస్ ఏంటంటే ఒక VU మీటర్ అయితే ఒకటి ఉంది ఇందులో. ఇక్కడ వచ్చేసి ప్రొటెక్షన్ కిట్, మ్యాక్స్విన్ ప్రొటెక్షన్ కిట్ అండి ఇది ఓకేనా. 5.2కి సెట్ అవ్వడానికి టోటల్ 8 channel ప్రొటెక్షన్ కిట్ అది. ఇందులో ఏం చేస్తాం అంటే మనం 5.2 ఛానల్ కోసం అయితే ఇది వాడతాం. ఇది పెద్ద రిలే వచ్చేసి సబ్‌వూఫర్ కండి, మిగతా అనేది చిన్న ఛానల్స్కి. సబ్ కోసం పెద్ద రిలే ఉన్నది తీసుకుంటాం ఇందులో ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇందులో వైరింగ్ అయితే మార్చేస్తామండి. ఇందులో ఈ వీడియోలో నేను మీకు ఒకసారి హమ్మింగ్ నాయిస్ కూడా నేను మీకు అక్కడ ఆన్ అయ్యాక నేను మీకు ఒకసారి చూపిస్తాను. దాని తర్వాత మొత్తం వైరింగ్ చేంజ్ చేసి ఇందులో చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి, అవి మొత్తం చేంజ్ చేశాక నేను మీకు మళ్ళీ ఒకసారి సౌండ్ అయితే వినిపిస్తాను. టోటల్గా హమ్మింగ్ ఉన్నప్పుడు ఒక వీడియో, హమ్మింగ్ లేకుండా ఒక వీడియో ఓకేనా. ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు టోటల్గా హమ్మింగ్ నాయిస్ అయితే తీసేసి చూపిస్తాను ఓకేనా. మీ యాంప్లిఫైర్స్ కూడా ఏమన్నా ఇలాంటి హమ్మింగ్ ఇష్యూస్ ఉంటే మనకైతే పంపించండి, మనం దాన్ని సాల్వ్ చేసి అయితే పంపిద్దాం. నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు ఈ యాంప్లిఫైర్లో మన హమ్మింగ్ నాయిస్ అయితే నేను మీకు వినిపిస్తాను ఓకేనా. ఇది ఆన్ చేశాక మీకు స్పీకర్ కనెక్ట్ చేసి, ఆల్రెడీ స్పీకర్ కనెక్ట్ చేసి ఉంది. ఇప్పుడు ఒకసారి నేను మీకు ఆన్ చేసి వినిపిస్తాను, అది అయ్యాక నేను మళ్ళీ మాట్లాడతాను ఓకేనా. ఒకసారి మీకు పవర్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. విన్నారు కదండి. ఇప్పుడు ఆన్ అయినప్పుడు మనకి హమ్మింగ్ నాయిస్ ఎలా ఉందో అది బంద్ చేశాక క్లోజ్ అయిపోయింది ఓకేనా. ఇది మొత్తం వైరింగ్ ఫాల్ట్ ఉంది. వైరింగ్ ఫాల్ట్ వల్ల మనకి ఈ హమ్మింగ్ నాయిసెస్ అనేది వస్తుంది ఓకేనా. ఇప్పుడు మెయిన్గా మనకి యాంప్లిఫైర్ వచ్చేసి ఈ హమ్మింగ్ నాయిస్ ఒకటి మెయిన్గా తీయమని వచ్చారు. ప్లస్ ఏంటంటే సబ్‌వూఫర్ కూడా కొద్దిగా హెవీ పడాలన్న మాకు సౌండ్ అంటే నేనేమన్నా అంటే కొద్దిగా కుమార్ ఆడియో బోర్డ్ అనేది మీరు వేసుకోండి బాగుంటుంది అని చెప్పా. వాళ్ళకైతే అది రిఫర్ చేశా, కుమార్ ఆడియో బోర్డుతో అప్డేట్ చేయమని చెప్పారు. ప్లస్ ఏంటంటే కుమార్ ఆడియో బోర్డుకి వచ్చేసి నేను ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయితే నేను రీప్లేస్ చేస్తాను.
అది వచ్చేసి 10 amps తీసుకుంటాను. 10 amps 3030 10 amps ట్రాన్స్ఫార్మర్ అయితే ఈ కుమార్ ఆడియో బోర్డ్స్ 2 బోర్డుల కోసం అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఈ శక్తి బోర్డులు ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది తీసేస్తాం. ఓకేనా, ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కూడా అప్డేట్ చేస్తాం. ఇంకో 2 కెపాసిటర్లతో ఇంకా ఇంక్రీజ్ చేస్తాం అనమాట. ఓకేనా, టోటల్గా ఇది మొత్తం నేను వైరింగ్ అయిపోయాక నేను మీకు మళ్ళీ ఈ చెకింగ్ వీడియో అయితే మళ్ళీ పెడతాను. ఓకేనా, ప్రీవియస్గా ఇంకోటి ఏంటంటే నేను మాన్యువల్ యాంప్లిఫైర్ టు డిజిటల్ అప్డేట్ చెప్పాను కదా, ఇది అదే అండి. మాన్యువల్ నుంచి డిజిటల్కి అప్డేట్ అయింది. దీని వీడియో కూడా చూడాలి అంటే పైన ఐ బటన్ ఉంటుంది, ఐ బటన్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఓకేనా, టోటల్ మాన్యువల్ నుంచి డిఎస్పి కిట్కి అయితే అప్డేట్ అయింది ఈ యాంప్లిఫైర్. ఇంకా యాంప్లిఫైర్స్ ఉన్నాయి, ఇంకా ముందు ముందు మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇంకా ముందు చూడండి ఈ వీడియోలో ఇది మొత్తం అప్డేట్ అయ్యాక మీకు మళ్ళీ ఒకసారి చెకింగ్ పెట్టి మళ్ళీ టోటల్ అప్డేట్ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ యాంప్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. హమ్మింగ్ నాయిస్ కూడా మొత్తం తీసేసాను నేను ఇందులో. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు యాంప్లిఫైర్ నేను ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు హమ్మింగ్ నాయిస్ కూడా వినిపిస్తాను. టోటల్ మ్యూట్ ఉంటుంది. ఇప్పుడు యాంప్లిఫైర్ అయితే మీకు ఆన్ అయిపోయింది. ఒకసారి స్పీకర్స్ దగ్గర నేను స్పీకర్ కనెక్ట్ చేసి మీకు వినిపిస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే స్పీకర్స్ కనెక్ట్ చేయలేదు ఇంకా. ఇప్పుడు స్పీకర్ కనెక్ట్ చేస్తా, మీరు ఒకసారి చూడండి. ఓకేనా, స్పీకర్స్ అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి స్పీకర్ దగ్గర పెడతాను, చూడండి. ఇప్పుడు మీకు వీడియోలో వచ్చే నాయిస్ వచ్చేసి ఫ్యాన్ అనమాట. అంటే మీకు ఫ్యాన్ సౌండ్ వస్తుంది, అది స్పీకర్లో రావట్లేదు, యాంప్లిఫైర్లో వస్తుంది. ఓకేనా, అది కూడా ఒకసారి దగ్గర నుంచి వినిపిస్తుంది, చూడండి. ఇది ఫ్యాన్ సౌండ్. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఒక పాట ప్లే చేసి వినిపిస్తాను, ఒకసారి వినండి. మధ్యలో పాజ్ కూడా ఒత్తుతున్నాను, ఎందుకంటే మీకు హమ్మింగ్ ఉందా లేదా అని తెలియడానికి, అంటే స్పీకర్ యాక్టివ్లో ఉందో లేదో చూడడానికి. ఓకేనా,
ఓకే ఫ్రెండ్స్, అది ఇప్పుడు ఇందులో హమ్మింగ్ అయితే నేను తీసేసాను. టోటల్ హమ్మింగ్ అయితే టోటల్ 0. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోలో మీరైతే ముందుగా చూశారు కదా, హమ్మింగ్ నాయిస్ ఉన్నప్పుడు ఎలా ఉందో, హమ్మింగ్ నాయిస్ తీసేసాక ఎలా ఉందో. వినకపోతే ఒకసారి మళ్ళీ వినండి. హెడ్ఫోన్ అయితే యూస్ చేయండి, ఎందుకంటే మీకు అందులో జనరల్గా మీరు మొబైల్స్లో చూస్తే మీకు అది వినబడదు. హెడ్ఫోన్లో ఏంటంటే మీకు క్లారిటీగా వినబడుతుంది హమ్మింగ్ నాయిస్ ఎలా ఉందనేది. ఇప్పుడు మొత్తానికి హమ్మింగ్ నాయిస్ అయితే తీసేసాం ఫ్రెండ్స్. ప్లస్ ఏంటంటే కస్టమర్ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నాడు. కస్టమర్ ఏం చెప్పారు అంటే, ఇంకా మళ్ళీ ముట్టొద్దు, యాంప్లిఫైర్ని అయితే కొద్దిగా మంచిగా అప్డేట్ చేయండి అని చెప్తే, దాని తగ్గట్టు మనం ఏం చేసామంటే కొద్దిగా ఇందులో యూజ్ చేసే ఐటమ్స్ కూడా కొద్దిగా అప్డేట్ చేసాము. కొద్దిగా హెవీగానే యూజ్ చేశాను వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. ఓకేనా. ప్లస్ ఏంటంటే ఈ వీడియోలో నేను లాస్ట్కి దీని మాడిఫికేషన్ ప్రైస్ కూడా నేను మీకు రివీల్ చేస్తాను. దానికోసమైతే మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కాంపోనెంట్స్ వాడామో డీటెయిల్గా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను మీకోసం అయితే పైన క్యాబినెట్ అయితే తీసేసానండి. ఫ్రంట్ లుక్ చూడండి. ఇక్కడ వచ్చేసి సబ్కి సంబంధించి కంట్రోల్ అండి. ఇక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మాస్టర్ కంట్రోల్ ప్లస్ పవర్ స్విచ్ అండి. ఇది రెగ్యులర్గా అన్ని యాంప్లిఫైర్కి వచ్చినట్టే. ఓకేనా. ఇప్పుడు ఇందులో చూడండి మనం చేసిన మాడిఫికేషన్ ప్లేస్మెంట్స్ కానీ ఒకసారి లుక్ అయితే మీరు చూడండి. నేను ఇందులో వీడియోలో ఆల్రెడీ మీరు షార్ట్స్ చూసే ఉంటారు, లేదంటే షార్ట్స్ ఎండింగ్లోనే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి డీటెయిల్గా. ఇప్పుడు ఇందులో చూడండి మనమైతే ఏమేం యాడ్ చేసాము, ఏమేమి యూజ్ చేసాము అనేది డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం పవర్కి సంబంధించింది ఇది 3030 10 amps ట్రాన్స్ఫార్మర్ అయితే వాడామండి సబ్ సెక్షన్ కోసం. 3030 10 amps ట్రాన్స్ఫార్మర్, ఇది దానికి సంబంధించిన పవర్ సెక్షన్. ఇది వచ్చేసి నేనేం చేశానంటే ఈ కుమార్ ఆడియోస్ బోర్డ్స్కి అయితే వాడాను. కుమార్ ఆడియో డ్యూయల్ సబ్ కోసం 2 బోర్డులు అయితే వాడాను. కుమార్ 4-FET మోనో బోర్డ్స్ అంటారు, ఇవి థండర్ మోనో అంటారు. ఓకే. సబ్కి ఇది JBL సబ్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. పంచ్ కూడా హెవీగా వస్తుంది. జనరల్గా ఇందులో ఏంటంటే శక్తి 4-FET మోనో ఉంటే నేను కస్టమర్ సజెస్ట్ చేశాను, కుమార్ ఆడియో బోర్డ్ అయితే తీసుకోండి, అది యాడ్ చేసుకోండి, మీకు పంచ్ అయితే హెవీ పడుతుంది అని చెప్పాను. వాళ్ళు కూడా ఏంటంటే మన బ్యాండ్ పాస్ సబ్ తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టు నేను కుమార్ ఆడియో బోర్డే సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు. దాని తగ్గట్టు నేను ఇవి యాడ్ చేసేసానండి. ఓకేనా. ఇక్కడ సబ్కి సంబంధించి మీరు చూసారు కదా, పవర్ సెక్షన్ అయితే 3030 10 amps దాని పవర్ సెక్షన్, దానికి సంబంధించిన ఆడియో బోర్డ్స్. ఓకే. ఇక్కడ 5 ఛానల్కి వచ్చేసి మనం ఏం చేసామంటే, ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్లో టవర్స్ తీసుకుంటున్నారు, దాని తగ్గట్టు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక 24/0/24 8 amps ట్రాన్స్ఫార్మర్ అయితే వాడానండి. ఓకేనా. లెఫ్ట్ రైట్స్ హెవీ ఉంటాయి కాబట్టి టవర్స్ ప్యాకేజ్ అప్పుడు కొద్దిగా పవర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, దాని తగ్గట్టు నేను 24/0/24 8 amps ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాను. దానికి సంబంధించిన పవర్ సెక్షన్ ప్లస్ ఇది 5 ఛానల్ ఆడియో బోర్డ్. ఓకేనా. ఇది ఆల్రెడీ వాళ్ళ ప్రీవియస్గా ఉన్నదే నేను వాడేసాను. ఓన్లీ సబ్ అయితే మనం మార్చేసాము, ప్లస్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే టోటల్గా మార్చేసాం. ఓకేనా. ఇప్పుడు టోటల్గా మెయిన్గా మీరు యాంప్లిఫైర్లో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కూలింగ్ సిస్టమ్ బాగుండాలి ఎప్పుడైనా యాంప్లిఫైర్లో. ఇప్పుడు మన బోర్డ్స్ కాలిపోయే కంప్లైంట్స్ ఇట్లాంటివి ఉంటాయిగా, అట్లాంటివి మనం రెక్టిఫై చేయాలంటే కంపల్సరీ కూలింగ్ సిస్టమ్ బాగుండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్మెంట్ ఎలా చేశానో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు బోర్డ్స్ అయితే నేను ఈ విధంగా స్ట్రైట్ లైన్లో ప్లేస్మెంట్ చేసుకున్నాను. ఇక్కడ డ్యూయల్ ఫ్యాన్స్ అయితే నేను ఇచ్చాను, చూసారు కదా. ఈ డ్యూయల్ ఫ్యాన్స్ ఏం చేశానంటే అటు డైరెక్షనల్గా నేను పెట్టాను, అంటే ఎగ్జాస్ట్ డైరెక్షనల్గా నేను పెట్టాను. ఇప్పుడు మనకి ఇన్ఫ్లో అనేది క్యాబినెట్లో గ్రూవ్స్ ఉంటాయి కదా, ఆ గ్రూవ్స్ నుంచి ఇట్లా ఇన్లెట్ అయిపోయి ఎయిర్ అనేది మనకి ఈ విధంగా ఫ్లో అవుతుంది. అప్పుడు ఎయిర్ ఈ విధంగా పాస్ అవుతుంది, దాంట్లో మనకి ఏమవుతుంది, హీట్ సింక్ అనేది కూల్ అయిపోతుంది. దీని ద్వారా ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి, డైరెక్ట్ అవుట్లెట్ అనమాట, ఈ హీట్ అనేది బయటికి పంపించేస్తుంది, ప్లస్ సైడ్ నుంచి కూల్ ఎయిర్ అనేది వస్తుంది. ఓకేనా. కూలింగ్ సిస్టమ్ నేను ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను, ఇది నా తగ్గట్టు నేను చూసుకున్నా. ఓకేనా. కస్టమర్కి కూడా నచ్చింది ఈ ప్రాసెస్. ఓకేనా. ఇది టోటల్గా ఏంటంటే ఆడియో బోర్డ్స్ ప్లస్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించింది అయితే ఇది. నేను అదే జెమ్టెక్ ఆల్రెడీ దీన్నే నేను ఉంచేసాను. ప్లస్ ఇది ఫ్యూటెక్ వర్షన్ 1.1 అండి, ఇది ఆల్రెడీ వాళ్ళు వాడింది. ఇక్కడ వచ్చేసి ప్రొటెక్షన్ బోర్డు వచ్చేసి మ్యాక్స్విన్ ఆడియోదండి, 8 ఛానల్ బోర్డు. ఓకేనా. ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్కి అయితే ఇక్కడ మనం ఏంటంటే 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు అయితే ఆల్రెడీ అందులో ఉండే అదే వాడాము, మ్యాక్స్విన్ 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు. ఇది 6 ఛానల్కి ఏంటంటే, ఇది జనరల్గా ఏంటంటే 5.1 ఛానల్కి, ఆల్రెడీ 5 ఛానల్కి ఏంటంటే చిన్న రిలేస్ ఉంటాయండి, సబ్బుకి వచ్చేసి పెద్ద రిలే. ఓకేనా. ఈ మ్యాక్స్విన్ కంపెనీలో ఈ ప్రొటెక్షన్ సంబంధించి ఈ కిట్. ఇక టోటల్గా ఏంటంటే 3 ఫ్యాన్లు అయితే వాడాము, 1 2 3. ఓకేనా. వైరింగ్ అయితే మీరు చూసారు కదా ఆల్రెడీ ప్రీవియస్గా. ఇప్పుడు వైరింగ్ అయితే నీట్గా నేను డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ప్లస్ ఏంటంటే టోటల్ హమ్మింగ్ నాయిస్ అయితే నేను తీసేసాను ఇందులో. ఓకేనా.
ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనం చూసినట్టయితే ఇందులోనే ఇంటర్నల్గా ఇది రోటరీ ఎన్కోడర్ అండి. ఇది వచ్చేసి రిమోట్ కిట్, దానికి సంబంధించి కేబుల్స్ కూడా నీట్గా ట్యాగ్ చేసేసాను నేను ఇక్కడ వచ్చేసి వియూ మీటర్ అనేది ఇందులో ఇచ్చారండి. ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్ యాంప్కి వియూ మీటర్ జనరల్ ఎల్ఈడీది ఉంటుంది, అది వాడారు. అదే ఉంది ఇందులో. నేను కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు, అది ఉంచాను. ఓకేనా. ఇక్కడికి వచ్చేసి సబ్కి సంబంధించిన కంట్రోల్ అండి. ఓకేనా, సబ్కి సంబంధించిన కంట్రోల్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఏంటంటే సబ్కి క్రాస్ ఓవర్ వాడతారు, ఏది మన గెయిన్ కోసం ఇంకో క్రాస్ ఓవర్ వాడతారు. ఇప్పుడు ఇందులో నేనైతే వాడలేదు, ఎందుకంటే జెమ్టెక్ ఆడియో బోర్డ్స్లో ఏంటంటే సబ్ గెయిన్ ఆల్రెడీ మంచిగా హెవీగా ఉంటుంది, దాని తగ్గట్టు నేనైతే వాడలేదు. ఇప్పుడు మనం అక్కడ సబ్ క్రాస్ ఓవర్ బోర్డు వాడితే ఏమవుతుందంటే గెయిన్ అనేది బాగా బూస్టప్ అయిపోయి ఇంకా అది బూమ్ సౌండ్ వేరేలాగా వస్తుంది. అందుకే నేను అదైతే వాడలేదు. జనరల్గా కస్టమర్స్ కమెంట్స్లో అడుగుతారు ఏంటంటే క్రాస్ ఓవర్ బోర్డ్ ఎందుకు వాడలేదని. ఓకేనా, దానికోసం నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో గెయిన్ ఆల్రెడీ మంచిగా హెవీగానే అడ్జస్ట్ అయ్యి వస్తుంది, దానికోసం నేను ఇక్కడ క్రాస్ ఓవర్ బోర్డ్ వాడలేదు. ఆల్రెడీ మంచి సఫిషియెంట్గా ఉంది, సబ్కి నీట్గా స్మూత్ బేస్ ప్లస్ హెవీ బేస్ పడుతుంది, దానికోసం నేను అక్కడైతే వాడలేదు. ఓకేనా. ఇప్పుడు టోటల్గా ఇంటర్నల్గా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇదండి. నేను మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే నేను దీన్ని చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఫ్యూజ్ అండి, ఫ్యూజ్ హోల్డర్ ఒకటి ఉంది. ఇక్కడ స్పీకర్ సాకెట్స్ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు. ఇక్కడ ఒక సబ్వూఫర్ కనెక్షన్ ఇచ్చాము, ఇక్కడ ఒక సబ్వూఫర్ కనెక్షన్ ఇచ్చాము. ఎందుకంటే ఇది 5.2 యాంప్లిఫైర్ కాబట్టి డ్యూయల్ సబ్వూఫర్ అనమాట. ఇక్కడ సబ్వూఫర్, ఇక్కడ సబ్వూఫర్ కనెక్షన్. ఇక్కడ ఇది డమ్మీ అండి. ఇక్కడ వచ్చేసి స్టీరియో ఇన్పుట్స్ అయితే మనం ఇచ్చాము. అంటే ఇప్పుడు జెమ్టెక్ రిమోట్ కిట్స్లో 3 స్టీరియో ఇన్పుట్స్ ఉంటాయి, 1 2 3. ఈ విధంగా మనం డిఫరెంట్గా 3 స్టీరియో ఇన్పుట్స్ అయితే ఇక్కడ ఇచ్చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి FT003 వర్షన్ 1.1 బోర్డ్ ఇది. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసి మీరు చూసినట్టయితే ఇది HDMI ఇన్పుట్ అండి, ఇది వచ్చేసి కోయాక్సియల్ ఇన్పుట్, ఇది ఆప్టికల్ ఇన్పుట్. ఓకేనా. ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇందులో మనకి ఆక్స్ ఇన్పుట్ అయితే రాలేదు, ఆల్రెడీ వాళ్ళు ఓల్డ్ వర్షన్ వాడారు. జనరల్గా ఆక్స్ ఇన్పుట్ వస్తుంది ఇందులో బోర్డులో కూడా, ఇందులో ఆక్స్ ఇన్పుట్ అనేది రాలేదు. ఓకేనా, ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో ఏంటంటే ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ అనేది కూడా ఇంకోటి వస్తుంది, స్టీరియో ఇన్పుట్. అదేం చేస్తుందంటే ఆల్రెడీ స్టీరియో సాంగ్స్ని కూడా ప్రోలాజిక్లోకి డివైడ్ చేసుకుంటుంది. ఓకేనా, ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇందులో రాలేదు. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ అండి, మన సెలెక్టర్ స్విచ్. దీంతో మనకి యూజ్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని మనం రిమోట్తో పేర్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ రిమోట్తోనే మనకి ఇది కంట్రోల్ అయిపోతుంది, మనం ఇక్కడ బ్యాక్ ప్రెస్ చేయాల్సిన పని లేదు. ఓకేనా, టోటల్గా ఇదండి ఈ యాంప్లిఫైర్కి సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఇందులో వాడిన కాంపోనెంట్స్ ప్లస్ మనం చేసిన వైరింగ్, ఇవన్నీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ చూసి మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ పర్టికులర్గా ఈ యాంప్లిఫైర్ వచ్చేసి మనకు చాలా టైం తీసుకుందండి, ఎందుకంటే దీని ప్లేస్మెంట్ కానీ ఈ కూలింగ్ సిస్టమ్ డిజైన్ చేసుకోవడం కానీ నాకు కొద్దిగా టైం పట్టింది. ఈ వైరింగ్ అనేది పెద్ద రిస్క్ ప్రాసెస్, హమ్మింగ్ తీయాలి. ఓకేనా, ఈ వైరింగ్లోనే అంతా అది ఉంటుంది, దానికోసం మనకు చాలా టైం అయితే తీసేసుకుంది. జనరల్గా ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ప్రైస్ మ్యాటర్. జనరల్గా ఇంతవరకు అయితే నేను ఎక్కువ ఛార్జ్ చేస్తాను, కాకపోతే కస్టమర్ కొద్దిగా కోఆపరేటివ్ ఉన్నారు కాబట్టి నేనైతే వాళ్ళకి తక్కువ ఛార్జ్ చేశాను. ఇప్పుడు ఈ మోడిఫికేషన్కి మనం వచ్చేసి 3.5 అయితే ఛార్జ్ చేశానండి వీళ్ళకి, ఎందుకంటే స్పేర్స్ కూడా వీళ్ళకి ఎక్స్ట్రా పడిపోయాయి. ఆల్రెడీ ఆ పాత స్పేర్స్ ఏంటంటే పక్కకు పెట్టేశాం కాబట్టి ఇవి నేను కొత్త వేసాను కాబట్టి ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను మోడిఫికేషన్ ప్రైస్ దగ్గర అయితే నేను తగ్గించేసాను. ఎందుకంటే ఇక్కడ కుమార్ ఆడియోస్ బోర్డు కాస్ట్లీ, ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా కాస్ట్లీ, అందుకే నేను మోడిఫికేషన్ ప్రైస్ దగ్గర తగ్గించేసాను. ఓకేనా, మీకు కూడా ఇలాంటి మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే కంపల్సరీ మన వీడియోస్ అయితే చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మనం మోడిఫికేషన్స్ అయితే చేయొచ్చు. మీరు మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే కంపల్సరీ మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఓకేనా, ప్లస్ ఏంటంటే కంపల్సరీ ఫొటోస్ అనేది మనకి పంపేయండి, అప్పుడు మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు ఎంత అవుతుంది అనేది. ఓకేనా, ప్లస్ ఏంటంటే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్లో బెల్ ఐకాన్ అయితే మీరు ప్రెస్ చేయండి, మన కొత్త వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ప్లస్ కంపల్సరీ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన అదర్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మన ఛానల్ అయితే ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అక్కడ కూడా ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, విక్రమ్.